నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద రెండవ రోజు ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు నాగేంద్ర మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన జీవో నెంబర్ 36 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి నాయకులు అధికారులు పాదాలకు పాలాభిషేకం చేశారే తప్ప కడుపు నింపడానికి జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ అధ్యక్షుడు డేవిడ్ రాజు, కొండమూరి హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళ పద్ధతుల కోసం వాడుకుంటున్నాం తప్ప ఏ ఒక్క విధానం లేదు. గతంలో కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు దేవుళ్లాగా భావించిన కేంద్ర మంత్రి కూడా ఆ రోజు పాలాభిషేకం చేసి మున్సిపల్ కార్మికులు లేకుంటే ప్రజలు లేరని చెప్పి ఆ రోజు వరవడి మాట్లాడి పాలాభిషేకం చేసినారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకునే లేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి పర్మిట్ చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మిట్ చేస్తామన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ విధానాల కోసం ఉపయోగించుకొని కార్మికులను వదిలేస్తున్నారు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాల మటుకు చాలీచాలన జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నాం. రెగ్యులర్ చేస్తామన్నారు. ఇవన్నీ చేసేంత వరకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తాం. వ్యతిరేకిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు ఎంతైతే వేతనం ఇస్తున్నారో జీవో నెంబర్ 36 ప్రకారంగా ఆ వేతనాన్ని ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వమని చెప్పి మేము ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వ మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను తీసుకుపోవటం జరిగింది. అయినా సంవత్సరం అయినా కూడా ఈ సమస్య మీద పరిష్కారం చూపించకపోవడంతో అనేక విధంగా మేము నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసి అనేక సార్లు అధికారులని మంత్రుల్ని అందరినీ కలిసి విన్నవించినా కూడా సమస్య పరిష్కరించిన దానికి ఫలితంగా ఈరోజు మాకు గత్యంతరం లేక ఈరోజు సమ్మెలోకి పోవటం జరిగింది. ఆలోచన చేయకపోవటాన్ని కూడా నేను ఈ సందర్భంగా తప్పుపడుతున్నా. కార్మికులకు 21,000 ఇస్తున్నారు. 15,000 21,000తో బ్రతకటం చాలా కష్టం. వాళ్ళ బిడ్డలు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం సరిపోదు. వాళ్ళకి 26,000 వేతనం తగ్గకుండా వేతనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మేము CITUగా మేము డిమాండ్ చేస్తున్నాం.